రోబో ఎలాగైతే ఫాస్ట్గా వర్క్ చేస్తుందో సో మన ఈరోజు గెస్ట్ అయితే మాత్రం ఇట్టే ఫాస్ట్గా షర్ట్స్ని చేంజ్ చేస్తారండి తన వీడియోలో. సో హంటర్ మరి నీకు 2.0 అని ఎందుకు వచ్చింది? రాలేదు, నేనే పెట్టుకున్నాను. ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. ఇప్పుడు వరకు నీ లైఫ్ లో ఎంతమంది పిట్టల్ని హంటింగ్ చేసావు చెప్పు ఒకసారి. అసలు హంటర్ అని పేరు వచ్చింది అంతే, నిజంగా హంట్ చేసే హంటర్ అయితే కదా. ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు రావాలనిపించింది? అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఎందుకు ఎంచుకున్నావు? మామూలు డస్ట్ మ్యాచ్ వీడియో చేస్తే ఎవరి డే ఎక్కువ ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళ చూసేవాళ్ళు. సో అప్పటి నుంచి డిఫరెంట్గా ఏం చేయాలని చూస్తే ట్రాన్సిషన్ వీడియోస్ అప్పుడు నార్త్లో ఎక్కువ చేసేవాళ్ళు అది టిక్టాక్లో. సో అది చూసి నేను కూడా ఇచ్చేద్దాం ఫాలో అయ్యాను. నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నంత హ్యాపీ అనిపించిందా? నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇన్బాక్స్ రోజు ఫిల్ అయిపోతాయి మరి అమ్మాయిలతో మెసేజెస్ తోని? అవుతాయి. బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు కదా యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ గా. మోస్ట్లీ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కైనా ఇవే వస్తుంటాయి, బ్రాండింగ్. అది నేనేమి వెళ్ళి ఆడండి అలా చెప్పను. లాస్ట్ టైం నీ అకౌంట్ హ్యాక్ అయింది కదా, మరి దాన్ని మళ్ళీ ఎలా బ్యాకప్ చేసుకున్నావు? అంటే వాళ్ళు హ్యాక్ చేసి వెంటనే నన్ను లాగౌట్ చేస్తారు. నా చేతులతోటే చేపించారు, అలా నవ్వించేలా. నమస్తే అందరికీ, హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. వారెవరో తెలుసా? రోబో. అదేంటి రోబో అన్నాను అనుకుంటున్నారా? ఎస్, రోబో ఎలాగైతే ఫాస్ట్గా వర్క్ చేస్తుందో సో మన ఈరోజు గెస్ట్ అయితే మాత్రం ఇట్టే ఫాస్ట్గా షర్ట్స్ని చేంజ్ చేస్తారండి తన వీడియోలో. మరి తను ఎవరో కాదు, హంటర్ 2.0 ఈశ్వర్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈశ్వర్తో చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హంటర్. హాయ్, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నారు, మీరు ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అంటే యాక్చువల్గా నీ గురించి కొన్ని రీసెర్చ్ చేస్తే నువ్వు రోబో లాగా పనిచేస్తావని తెలిసింది, నిజమేనా? పని చేయడం కాదు, అంటే నా వీడియోస్లో చేసి చేంజ్ చేయడం, అదే ఐ మీన్ షర్ట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. సో దానివల్ల అలా అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్చుకున్నారా అలా షర్ట్స్ ఇంత ఫాస్ట్గా ఇమీడియట్గా చేంజ్ చేయడం? చిన్నప్పటి నుంచి ఏం కాదు, ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓకే, అంటే దానికి ఏమైనా ప్రాక్టీస్ ఉండాలా? అంతా అసల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో షర్ట్స్ చేంజ్ చేయడం అంటే ఎడిటింగ్లో పాసిబుల్ అయిందా? అది ఎడిటింగ్ చేసా, రియల్ కాదా అయితే? అది రియల్గా అది వర్కౌట్ అవుతుంది కదా. సో హంటర్ మరి నీకు 2.0 అని ఎందుకు వచ్చింది? రాలేదు, నేనే పెట్టుకున్నాను. నువ్వే హంటర్ అని పేరు ఏదో వచ్చింది మరి? అంటే నేను ఫేస్బుక్ ఉన్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా యూజర్ నేమ్ ఉండాలని చెప్పి చిన్నప్పుడు బాగా ఆలోచించి స్టార్టింగ్లో ఏదో 70 ఏజ్లో ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి అది పెట్టుకున్నా. అది ఇన్స్టాలోకి వచ్చేసరికి అది అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా షర్ట్స్ అవి చేంజ్ చేయడం ఎడిటింగ్లో చేసావు కాబట్టి హంటర్ 2.0 అని పెట్టుకున్నావు, అంతేనా? అట్లేం కాదు, అసలు హంటర్ అని వచ్చింది దానివల్ల కాదు. ఏదో చిన్నప్పుడు అలా పెట్టేసుకున్నా, అది పేరు ఎందుకు వచ్చి వైరల్ అయిపోయిన తర్వాత ఇంకేదో పేరు పడి కంటిన్యూ అయిపోయింది. మరి నేను హంటర్ అంటే ఏమనుకున్నాను తెలుసా? అడవుల్లో హంటింగ్ చేస్తూ ఉంటారు కదా పిట్టల్ని, సో అట్లా ఏమైనా హంటింగ్ చేసావేమో నువ్వు ఇంత ముందు ఏమైనా, సో అలా వైరల్ అయ్యావేమో అని అనుకున్నాను. బట్ ఎనీవేస్ ఇప్పుడు వరకు నీ లైఫ్ లో ఎంతమంది పిట్టల్ని హంటింగ్ చేసావు చెప్పు ఒకసారి. పిట్టలు అంటే బర్డ్స్, అంటే ఆ పిట్టలు కాదు, బర్డ్స్ పిట్టలు కాదు, ఆ పిట్టలు. ఆ పిట్టలు అంటే నువ్వు అనుకున్నదే మనసులో ఏదో అనుకుని ఉండుంటావు కదా. అనుకోలేదు. పిట్టలంటే ఎలా చెప్పాలి, అర్థమైందా? అమ్మాయిల పిట్టలు, ఆడపిట్టలు. అట్లే హంటింగ్, అసలు హంటర్ అని పేరు వచ్చింది అంతే, నిజంగా హంట్ చేసే హంటర్ అయితే. ఇదేదో నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకు. తర్వాత ఒక గేమ్ ప్లాన్ చేశాను అనమాట. నేను అక్కడ తెలుసుకుంటాను ఎంతమంది పిట్టల్ని హంట్ చేసావో, ఎంతమందిని పడేసావో. ఓకే ఓకే. సో ఈశ్వర్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు రావాలనిపించింది? అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎందుకు ఎంచుకున్నావు? ఇన్స్టాగ్రామ్ అని కాదు, 2018 ఆ టైంలో నాకు చిన్నప్పటి నుంచి మూవీ సాంగ్స్ వినుకుంటూ నేను కూడా హీరోలాగా అలా ఫీల్ అవటం ఇష్టం.
సో అలా ఒక ఏజ్ తర్వాత అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. టిక్టాక్ స్టార్ట్ అయింది అప్పుడే. టిక్టాక్ బాగా వైరల్ అవుతుంది, అలాంటివి జరిగాయి. సో టిక్టాక్ ఫాలో అయ్యి దాంట్లో వీడియోస్ చేస్తే మామూలు డస్మాష్ వీడియోస్ చేస్తే ఎవరి ఎక్కువ ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళే చూసేవాళ్ళు. సో అప్పటి నుంచి డిఫరెంట్గా ఏది చేయాలని చూస్తే ట్రాన్సిషన్ వీడియోస్ అప్పుడు నార్త్లో ఎక్కువ చేసేవాళ్ళు అది టిక్టాక్లో. సో అది చూసి నేను కూడా ఇచ్చేద్దాం ఫాలో అయ్యాను, ఎడిటింగ్లోకి వచ్చాను ఇక. ఓకే, ఎలా నేర్చుకున్నావా ఎడిటింగ్? అంతే, ఇక నేను నా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాం కదా, స్టార్ట్ చేసి ఇంకా యూట్యూబ్లో రీసెర్చ్ చేశాను. ఎక్కువ నార్త్ వీడియోస్ చూసేవాడిని, వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు, ట్యూటోరియల్స్ అవి. సో ఇంకా నేను ఓన్గా చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. ఓకే, సో ఓన్గా యూట్యూబ్లో చూసుకుంటా నువ్వు ఎడిటింగ్ స్టార్ట్ చేసి నేర్చేసుకున్నావు, ఇంత పర్ఫెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు నీ వీడియోస్ కూడా నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావా? క్రేజీ అసలు. మరి నీ నుంచి ఇంకెవరైనా నేర్చుకుంటున్నారా మరి? అంటే ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, యాక్చువల్గా బయట నేర్చుకుంటారు, మనీ ఇచ్చి ఎక్కడైనా ట్యూటోరియల్స్ జాయిన్ అయ్యి నేర్చుకుంటారు. బట్ నీ ఓన్ టాలెంట్తో నువ్వు యూట్యూబ్లోనే నేర్చుకున్నావు ఎడిటింగ్ అదంతా కూడా. ఓకే, అదే ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే టిక్టాక్ నుంచే స్టార్ట్ అయింది నీకు. నీ ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? టిక్టాక్లో ఒక స్లో మోషన్ వీడియో వెళ్ళింది. సో అప్పటి వరకు డబ్ స్మాష్లో వెళ్ళాయి, స్లో మోషన్ వీడియోస్ ఎక్కువ చేసేవాళ్ళు కాదు. అప్పుడు చూసి అప్పుడే ట్రెండింగ్లో ఉంది కాబట్టి స్లో మోషన్ స్టార్ట్ చేశాను. ఒక రీల్కి 10K లైక్స్ ఎంత వచ్చాయి అంతే, ఆ రీల్ అందులో టిక్టాక్ వీడియోకి. ఓకే, సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంకా చేయాలనే. అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇంకా లైక్స్ అయితే ఇప్పుడు వచ్చాయో నాకు కూడా రీచ్ ఇస్తారని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. ఎక్కువగా ఎలాంటి పోస్టులు నువ్వు పెడతా ఉంటావు ఇన్స్టాలో? ఎక్కువ ట్రాన్సిషన్ వీడియోసే చేస్తాను నేను, డ్రెస్ చేంజింగ్ వీడియోస్. నాకు ఫేమ్ వచ్చింది దానివల్లే. అంటే చాలా మంది కొందరు రీల్స్ చేస్తారు, కొందరు ఎమోషనల్ గా చేస్తూ ఉంటారు రీల్స్, ఏడుస్తూ చేస్తారు, ఇంకొందరు డిఫరెంట్ గా ట్రై చేస్తారు. బట్ నీలా అయితే మాత్రం ఎవ్వరు ట్రై చేసి ఉండరు. సో షర్ట్స్ ఇమ్మీడియట్లీ చేంజ్ చేయడము, దాన్ని ఎడిట్ చేసుకోవడము, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది నీకు? అంటే ఏదైనా యూనిక్ గా ఉండాలి. నార్మల్ గా చేస్తే మాక్సిమం ఎవరిని ఎక్కువ డేకరు, ఎక్కువ అమ్మాయిలకు ఉంటుంది రికగ్నిషన్ అనేది రాదు. సో డెఫినెట్ రాక అంటే వచ్చు నాకు, కానీ మనల్ని ఎలాగో ఇలా చేసినా చూడరు, మనకి ఏదైనా కొత్త చేయాలి, యూనిక్ క్రియేటర్ అని అనిపించుకోవాలనుకున్నాను. సో అలా స్టార్ట్ చేస్తే నాకు ఈ ట్రాన్సిషన్ థాట్ వచ్చింది. మరి తర్వాత టిక్టాక్ అంతా క్లోజ్ అయిన తర్వాత, బంద్ అయిపోయిన తర్వాత మరి ఎలా నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అండ్ టిక్టాక్ కి నేను స్టార్ట్ చేశాను అంతే, నాకు దానికి ఎంత వాండ్ ఏం లేదు, టిక్టాక్లో నాకు అంత ఫేమ్ ఏం లేదు. సో అది పోయినా నాకేమంత అనిపించలేదు, కాకపోతే ఒక మంచి ప్లాట్ఫామ్ పోయిందని అనిపించింది. అప్పుడు నేను అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను, 40K ఫాలోవర్స్ దాకా వచ్చారు అంతే. ఇంకా ఉండుంటే ప్రూవ్ చేసుకునేవాడినేమో అనుకున్నాను అంతే. సో కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్ టైంలో అలా వెళ్ళిపోయింది. ఈలోపు ఇన్స్టాలో రీల్ స్టార్ట్ చేశారు. అప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నంత హ్యాపీ అనిపించిందా? అప్పుడు కూడా అప్పటికి నా దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండేది, ఆండ్రాయిడ్ మొబైల్లో చేసేవాడిని, అది క్లారిటీ ఉండేది కాదు. ఇన్స్టా వచ్చేసరికి టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళే ఇన్స్టాలో ఉండేవాళ్ళు, వాళ్ళకి రీచ్ వచ్చేది. నార్మల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పుడు రాలేదు. సో ఎప్పుడు ఇన్స్టా రీల్స్ కూడా ట్రెండింగ్లోకి వచ్చినాయో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసి, నేను 2021లో ఐఫోన్ తీసుకున్నాను అప్పుడే. దాని నుంచి స్టార్ట్ చేశాను. 1 month వరకు రీచ్ రాలేదు. సో ఫీల్ అయినా ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పినప్పుడు ఒక ట్రాన్సిషన్ వీడియో చేశాను, దానికి అప్పుడు 2K లైక్స్ వచ్చాయి. సో ఇంకా అప్పుడు మనకు వస్తే మనం చేయాలి, కష్టపడాలని చెప్పి ట్రై చేశాను. వావ్, అసలు 2K వ్యూస్ అప్పుడే నీకు వచ్చాయంటే చాలా, ఐ మీన్ లైక్స్, 2K లైక్స్ నీకు అప్పుడు ఆ టైంలో వచ్చిందంటే చాలా గ్రేట్. సో అలా నీకు ఇంకా రీచ్ వచ్చేసరికి ఆ థాట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. నేను ఇంకా గ్రోత్ అవుతున్న కొద్దీ నాకు వచ్చే రీచ్ అలానే ఉంది, నాకు సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి అలానే ఉంది. సో వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంతే ఎదుగుతున్నాను అనమాట, నేను ఎఫర్ట్స్ అంత పెట్టగలుగుతున్నాను, నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. యా, మరి అంటే టిక్టాక్ స్టార్ట్ అయ్యి, అంటే టిక్టాక్లో నువ్వు వీడియోస్ చేస్తుండగా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నావు, మరి దీన్నే ఎందుకు ఇప్పుడు ప్రొఫెషన్ లాగా పెట్టుకున్నావా, లేకపోతే ఓన్లీ ప్యాషన్ నీకు? అంటే ఎడిటింగ్ కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే వీడియోస్ చేస్తున్నావో, యూట్యూబర్గా వీడియోస్ చేస్తున్నావు కదా, ఇవన్నీ ఇప్పుడు నీకు ప్యాషనా? ఇప్పుడు ప్యాషన్ అయిపోయాయి. ఇంకా ఇదే అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీకు ప్యాషన్ లేదు, జస్ట్ అందరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకున్నావు? లేదు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరి వల్ల అవ్వలేదు. అదే ఏదో ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశాను టిక్టాక్, అది బ్యాన్ అయిపోయింది. ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే నాకు
ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు మెయిన్. అసలు అనుకున్నావా ఇంతకు ముందు అంటే ఇన్స్టా అనేది ఒకటి వస్తుంది టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత అండ్ మనం ఎర్నింగ్స్ కూడా ఉంటుంది దానివల్ల అని చెప్పి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? అసలు తెలియదు. ఇన్స్టా ఇంక అయిపోయింది, టిక్టాక్ అయిపోయింది, ఇంకేదో చేసుకుందాం అన్నట్లున్నాను అంతే. వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పటికి. ఇంకా రీల్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే వచ్చిందో, అంటే నేను ఈ ఎర్నింగ్ ఒకటి ఉంటుంది దీని నుంచి ఇలా ఉంటుందని నాకు అసలు ఐడియా లేదు. సో ఐఫోన్ తీసుకున్న తర్వాత ఐఫోన్ 11 తీసుకొని అందులో వీడియోస్ రీచ్ వచ్చింది, ఏదో అలా చేసుకుంటూ పోదాం కొంచెమైనా ఫేమ్ వస్తుందేమో అనుకున్నాను అంతే. ఫేమ్ కూడా అది కూడా మాది భద్రాచలం ప్రాపర్. సో భద్రాచలంలో నాకంటూ ఒక 10K ఫాలోవర్స్ వస్తే చాలు. 10K ఫాలోవర్స్ రావాలి, భద్రాచలంలో నా గురించి మాట్లాడుకోవాలి, మా భద్రాచలం పీపుల్ అందరూ, మా విలేజ్లో ఉండే వాళ్ళందరూ నా గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను అంతే. అలా స్టార్ట్ చేశాను. 10K వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాను. 10K నుంచి 20K, 20K నుంచి 50K నా చేతిలో వెళ్ళిపోయింది. ఇలాగా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకేం రావాలనుకోలేదు. 50K వరకు అలాగ అయిపోయింది. సో నీ స్టడీస్ గురించి చెప్పు, ఎంతవరకు చదువుకున్నావు? స్టడీస్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మొన్న అయిపోయింది. స్టడీస్ గురించి అంత పట్టించుకోవట్లేవు కదా. ఇప్పుడు మనం అనుకుంది ఏవైనా జరగచ్చు. టిక్టాక్ అనుకున్నామా బ్యాన్ అవుతుంది అని అయిపోయింది. అలా ఇన్స్టా ఏమైనా అయింది అంటే తర్వాత ఫ్యూచర్లో పరిస్థితి ఏంటి? నాకు ఆ థాట్ ఉంది. ఆ డిగ్రీ కూడా అది ఫస్ట్ సెమ్ టు సెకండ్ సెమ్ బాగానే కంప్లీట్ చేశాను. సో ఇంకా థర్డ్ సెమ్ నుంచి అలా రాశాను. 6-7 ఉంటే బ్యాక్లాగ్స్ అవి క్లియర్ చేసుకుందాం అని అయితే ఉంది, థాట్ ఉంది. లేదా ఒకేషనల్ నుంచి ఏదైనా జాబ్స్ కూడా ఉంటాయి ఇంటర్ నుంచి. సో అదొక ఐడియా ఉంది. అంటే ఒకవేళ ఏమైనా అవుతే జాబ్స్, స్టడీస్ అయితే నెగ్లెక్ట్ చేయట్లేదు, అది థాట్ ఉంది. సో ఇటేమైనా అయితే అటు తీసుకొచ్చాను. ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఈశ్వర్. ఎందుకంటే ఇట్లా ఏదైనా సడన్ రావచ్చు, మనం చెప్పలేం కదా. సో ఆ ఐడియా కూడా ఉంది. మరి పేరెంట్స్ సైడ్ నుంచి నీ సపోర్ట్ ఎలా ఉంది? ఫుల్ సపోర్ట్. మా మమ్మీ ఫుల్ సపోర్ట్ చేస్తారా? అంటే చాలా మంది చదువుకోనరా ఫస్ట్ ఎందుకురా ఇవన్నీ అని అంటారు కదా. ఇంటర్ వరకు అంటే ఇది వీడియోస్ ఆపేసి చదువుకోమని అయితే అనలేదు, రెండు మేనేజ్ చేస్తానంటే వాళ్ళు ఏమన్నారు. మరి రెండు పడవలో కాలే వేయలేం కదా. వేసాను, సక్సెస్ అయ్యావు. ఇంటర్ వరకు సక్సెస్ అయ్యాను, అంటే స్టడీస్ లో సక్సెస్ అయ్యాను. వీడియోస్ పరంగా అయితే ఇప్పుడు వరకు సక్సెస్. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. నీకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఒక అన్నయ్య, డాడీ ఏమో ఆటో డ్రైవర్, ఇంకా ఇది కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా అవి చేస్తుంటారు, ఆటో డ్రైవర్ మెయిన్ అయితే ఆటో డ్రైవర్. మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నువ్వు సంపాదించే ఎంతున్నా కానీ ఇప్పుడు నువ్వు నీ ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ స్టైల్ చేంజ్ అయిందా ఏమన్నా, లేకపోతే సేమ్ అలాగే ఉందా? నీకు వచ్చే ఎర్నింగ్స్ నీకు సరిపోతున్నాయా? సరిపోవడం అంటే నాకు ఎక్కువ ఎర్నింగ్స్ అనుకోవట్లేదు. నాకు వచ్చిన ఎర్నింగ్స్లో సగం ఈ అవుట్ఫిట్స్కి ఇవి తీసుకోవడం, లేదా ఇంకా కంటెంట్ క్వాలిటీ కోసం. ఇప్పుడు iPhone 11 నుంచి iPhone 13 Pro తీసుకున్నాను, మొత్తం దీని మీద నుంచే ఈ ఎర్నింగ్ వచ్చేయన్ని వీటికే పెడుతున్నాను. ఇది వస్తే దీనికి పెడుతున్నాను. అట్లా ఇంక నెక్స్ట్ కెమెరా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టా నుంచి యూట్యూబ్ మీదకి వచ్చేసింది నా ఫోకస్ అనమాట. సో అందుకని. మరి నీ సపోర్టర్స్లో మెయిన్లీ ఎవరు ఎక్కువగా నిన్ను సపోర్ట్ చేసేది? పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంటారా? ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నుంచి కూడా అందరూ. మరి ఎలా ఉంది సోషల్ మీడియా లైఫ్? ఓకేనా? నాకైతే చాలా కంఫర్టబుల్. ఎంతమంది అమ్మాయిని పడేసావు ఇప్పుడు దాకా? అమ్మాయిలు పడేట అట్లేదు, ఎవరు నేను పడేలేదు. ఎవరు లేదు. సరే, నీకు చాలా సిగ్గు ఎక్కువ అని విన్నాను, అవునా? సిగ్గుపడతా ఉంటా ఇప్పుడు దాకా. అసలు ఎవరు మాట్లాడినా అమ్మాయిల ముందు కూడా సిగ్గుపడతా ఉంటా. మరి నీకు ఇన్స్టాలో ఇన్బాక్స్ రోజు ఫిల్ అయిపోతాయా మరి అమ్మాయిలతో మెసేజెస్ తోని? అవుతాయా? ఏదో ఒక మెసేజ్ మాకు చూపించచ్చు కదా. ఇన్స్టా అవి చాలా ఉంటాయి, అందులో చాలా ఉంటాయా? మరి ఒక్కటి చూపించచ్చు కదా. మేము మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ మెసేజ్ ను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో చదివితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎవరో ఒకరి మెసేజ్ ఇస్తారు, చాలా మంది రిప్లై ఇస్తాను. ఇప్పుడు అంటే ఎక్కువ స్పామ్ అయిపోతూ ఉంటాయి. స్పామ్ అవుతాయి. మరి ఇంత అందగాడికి అమ్మాయిలు పడాలి? అమ్మాయిల నుంచేనే కాదు ఎక్కువ. చూద్దాం, ఇక్కడ కొన్ని మెసేజెస్ మనం చూద్దాము, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓన్లీ అమ్మాయిలది మాత్రమే ఓపెన్ చేద్దాం మనం ఈరోజు. ఈ ఈశ్వర్ అమాయకుడా లేకపోతే పిట్టల్ని కొట్టేవాడా చూద్దాం. అన్ని డిలీట్ ఇచ్చే రిప్లైలే ఉంటాయి, నేను ఎవరితో చార్జ్ చేయను. హాయ్ అని ఒక అమ్మాయి పంపించింది. అందరూ రీల్స్ షేర్ చేస్తా ఉన్నారు, అంతే ఉంటది. ఇంకా అమ్మాయిల పేర్లు చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పర్సనల్ కదా. అక్కడ నేను నీ గురించి ఆలోచించట్లే, అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ హాయ్ అని పెట్టారు, ఎవ్వరికి రిప్లై ఇవ్వలేడు.
గ్రీకు వీరుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. అమ్మాయిలు హాయ్ 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 అని పెడుతున్నారు. చాలా మంది ఎవరు హాయ్ అని పెట్టారో క్యూరియాసిటీ తోటి హెలో అని పెట్టాలనుకుంటున్నా. నువ్వు ఎవరిని దేకట్లేవు, ఇక్కడ అర్థమైపోయింది ఈ అబ్బాయి చాలా మంచోడు అని. మళ్ళీ డేకటం అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు. రిప్లై ఇస్తాను అంతే, ఆహో చాట్ చేయను. అంటే థ్యాంక్ యూ వాళ్ళు అంటే రిప్లై ఇచ్చినవన్నీ యాక్చువల్లీ డిలీట్ చేశాడు. ఏవైతే రిప్లై ఇవ్వలేదో కొన్ని స్పామ్ లో వెళ్ళిపోయాయో అవి మాత్రమే ఇప్పుడు నాకు నేను చూడడం జరిగింది. నేను ఎప్పటికప్పుడు టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తుంటాను. సో రీసెంట్ వచ్చేసరికి రిప్లై ఇచ్చినానికి కిందకి వెళ్ళిపోయింటే మీరు రీసెంట్. ఓకే, ఎనీవేస్ సో ఇన్స్టాలో ఎక్కువగా వైరల్ అయిన వీడియో ఏంటి ఇది? అంటే ట్రాన్సిషన్ పరంగా లేదా టోటల్ వీడియోస్? టోటల్ వీడియోస్ లో ఇన్స్టాలో ఒక వీడియో నేను ఫస్ట్ టైం సెకండ్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో చేశాను. ఎస్కలేటర్ మీద, అది ఉప్పల్ మాల్లో. సో అది 20M వ్యూస్ వచ్చింది దానికి ఒక రీల్కి. 20M వ్యూస్ వచ్చాయా? ఓకే, ఇప్పుడు వరకు ఎంత ఆన్ చేసి ఉంటావు నువ్వు ఇన్స్టా కొలాబరేషన్స్తో కానీ యూట్యూబ్ కొలాబరేషన్స్తో కానీ? అంటే ఇక్కడే ఉంది, మొబైల్ తీసుకున్నాను. మొబైల్ ఎప్పుడో 2019 లో కొన్నాను అన్నావు కదా? తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు వరకు తీర్చలేదా? ఇంకా ఇది అయిపోయింది. సో ఇలా అవుట్ఫిట్స్ పెట్టుకుంటాను. అవుట్ఫిట్స్కి ఎక్కువ అంటే నువ్వు సంపాదించిన దాంట్లో మెయిన్గా ఏది ఎక్కువగా నువ్వు లైక్ కొందరు కార్ కొంటారు, కొందరు ఫోన్ కొంటారు, కొందరు ఇల్లు కొంటారు. నువ్వేంటి నీకు ఇంకా ఇప్పుడు వరకు ఏం తీసుకోలేదు? అంటే రీసెంట్ గా బైక్ తీసుకున్నాను. మరి అదే రీసెంట్ గా తీసుకున్నాను అదే. ఓకే, మరి కార్ ఎప్పుడు తీసుకుంటున్నాం? ఏమో ఇంకా మంచిగా యూట్యూబ్ లో కూడా ఇంకా మంచిగా వర్కౌట్ అయితే తీసుకుంటానేమో. ఫస్ట్ అయితే మాకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని. ఓకే, సో నీ మెయిన్ డ్రీమ్ ఇల్లు. ఓకే, కొలాబరేషన్స్ వస్తున్నాయి మరి ఇన్స్టా నుంచి? వస్తాయి. సో ఈశ్వర్, బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు కదా యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ గా. సో వాటిని ఎందుకు ఎక్కువగా ఎంచుకున్నావు నువ్వు? ఎక్కువగా అని కాదు, నాకు మోస్ట్లీ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కైనా ఇవే వస్తుంటాయి. బ్రాండింగ్ అది. సో బ్రాండ్ ప్రమోషన్స్ కాబట్టి అవి చేస్తాను. నేనేమి వెళ్ళి ఆడండి అలా చెప్పను. సో బ్రాండ్ జస్ట్ ఇట్స్ ఎ బ్రాండ్ కాబట్టి యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అంటావు. ఓకే, అండ్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్లో నువ్వు పెట్టే కంటెంట్స్ ఏవైతే ఉంటాయో బ్లాగ్స్ కానీ అవన్నీ, సో దాని గురించి చెప్పు. అంటే యూట్యూబ్లో ఇప్పటివరకు అయితే ఎక్కువ స్టార్ట్ చేయలేదు కంటెంట్. మోస్ట్లీ ఇన్స్టాలో రీల్సే, ఇందులో షార్ట్స్ పెడితే దానికి వచ్చింది రీచ్ ఇదంతా. సో యూట్యూబ్లో అయితే ఇప్పటివరకు నేను ఒక 2-3 వ్లాగ్స్ ఒక 2 ట్యూటోరియల్స్ వీడియోస్ పెట్టాను. సో ఆ ట్యూటోరియల్ వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, వాటికైతే రీచ్ ఇచ్చారు మంచిగా. ఎందుకంటే నేను చేసే కంటెంట్ అదే కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా నా ఫాలోవర్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు డౌట్స్ వాళ్ళకి. సో అవన్నీ నేను ఈ ట్యూటోరియల్ వీడియోస్ ద్వారా వాళ్ళు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మనిషి ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఎన్ని డేస్ పడవచ్చు? మంత్సా, డేసా, ఇయర్సా? అంటే నేను చేసే ఎడిటింగ్ ఇది చాలా నార్మల్ పీసీ ఎడిటింగ్లో, పెద్ద ఎడిటింగ్ కాదు. సో ఇవైతే కొంచెం టైం పడుతుంది నా ఎడిటింగ్ నేర్చుకోవాలంటే. సో ఎంత అని చెప్పలేను కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఎడిటర్ నుంచి క్రియేటర్గా మళ్ళీ ఎలా చేంజ్ అయ్యాము? ఎడిటింగ్ క్రియేటర్ రెండు స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఫస్ట్ టైం ఎడిటింగ్ చేసుకుంటే అలా ఏం లేదు, రెండు వీడియో చేయాలన్న ప్యాషన్ తోటే ఎడిటర్ అయ్యాను. ఇంకా ఓకే, నీ వీడియోస్ నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావు కదా? ఓకే, సో యూట్యూబ్ ఛానల్ ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదంట, వ్లాగ్స్ చేస్తున్నావా ఆల్రెడీ? ఎక్కువగా చేయలేదు, ఎప్పుడో ఒకసారి అలా పెట్టడం చేశానంతే. యూట్యూబ్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. ఓకే, ఎలాంటి కంటెంట్స్ అనుకుంటున్నావు యూట్యూబ్లో? మెయిన్లీ ట్యూటోరియల్ వీడియోస్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ట్యూటోరియల్స్ అంటే అందులో ఏం వస్తాయి? ఎడిటింగ్ కి సంబంధించినవేనా? మెయిన్ ఎడిటింగ్. ఓకే, నా రీల్స్ ఎలా చేస్తాను, ఆ సెటప్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నాకు ఎడిటింగ్ నేర్పించమంటే ఫ్రీగా నేర్పిస్తావా, డబ్బులు తీసుకుంటావా? ఫ్రీగా నేర్పిస్తాను, వాటికేం అంటే నేను ఇలా చేస్తానని చెప్తాను. కాకపోతే ఏదో 1 సిట్టింగ్ లో వచ్చి కూర్చుంటే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నా ఫ్రెండ్స్ ఎవరో చూసుకున్నా బుర్ర పడరు బాబు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఒక బిట్ చూస్తారు, ఇంకో బిట్ చూడరు, వెళ్ళిపోతారు. అరే ఇది ఎలా చేస్తారో బాబు అని అంటూ ఉంటారు. ఇంట్రెస్ట్ పెట్టాలి దాని మీద, పేషెన్స్ ఉండాలి. అది ఉండదు నార్మల్గా, సో ఎక్కువ ఉండదు. ఎంత టైం పడుతుంది ఎడిటింగ్ చేయడానికి? ఒక హాఫ్ డేనా లేకపోతే? రీల్ని బట్టి ఉంటుంది. నేను ఒక్కొక్కసారి 60 సెకండ్స్లో 55 షర్ట్స్ చేంజ్ చేశాను. సో 60 సెకండ్స్లో 55 షర్ట్సా? 60 సెకండ్స్ కూడా ఉండదు, నాకు తెలిసి 40 ఉంటుంది. సో ఆ వీడియోని బట్టి ఉంటుంది. దానికి ఒక 2.5-3 hours పట్టింది ఎడిటింగ్ ఓన్లీ. షూట్కి ఒక 3 hours పట్టింది. షూట్ ఎవరెవరు చేస్తారు నీతో పాటు? ఎవరు ఉంటారు సపోర్టర్స్? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటి ముందు ఇంటి పక్కన చిన్న తమ్ముళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళకి చూడాలని ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చి తీయటం చేస్తాను. ఎక్కడ చేస్తావు? ఇక్కడ హైదరాబాద్ లోనేనా మీ సొంత? ఇప్పటి వరకు అయితే భద్రాచలంలో చేశాను. సో రీసెంట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే, హైదరాబాద్ లో చేద్దాం. ఓకే. సో ఈశ్వర్, సో లాస్ట్ టైం నీ అకౌంట్ హ్యాక్ అయింది కదా, మరి దాన్ని మళ్ళీ ఎలా బ్యాకప్ చేసుకున్నావు? బ్యాకప్ లేదు, ఇంకా అకౌంట్ పోయినట్లే. ఓ మై గాడ్. 2022లో అనుకుంటా, ఐడియా లేదు. 21-22 గ్యాప్ లో అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాను కొత్త అకౌంట్. ఒక 1 వీక్ ట్రై చేశాను, రావట్లేదని తెలిసిన తర్వాత ఒక వీడియో చేసి పెట్టాను అకౌంట్ ఇలా హ్యాక్ అయిపోయిందని. సో ఆ టైంలో అనుకున్నాను ఇంకా అవ్వదు, ఇంకా అది 50K తెప్పించుకోవడం అంటే అప్పట్లో చాలా. అప్పుడు ఇన్స్టాయే కదా? ఇన్స్టా గురించి చెప్పేది. ఇన్స్టా హ్యాక్ అయినప్పుడు నీకు ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు? 50K. 50K. ఓకే. 53K. ఎలా అంటే నీకేమైనా డౌట్ వచ్చింది అసలు ఎందుకు హ్యాక్ చేసి ఉంటారు నా అకౌంట్? హ్యాక్ అంటే ఇంకా నాతోటే దాన్ని స్కామ్ లాగా, స్కామ్ అయింది, నా చేతులతోటే చేపించారు, అలా నమ్మించేలా. ఓకే. అప్పట్లో బాగా నడిచింది, అప్పటి వరకు ఎవరికి అవేర్నెస్ లేదు దీని గురించి. ఓకే. ఫస్ట్ నాది ఇంకొక అమ్మాయిదే పోయిన అకౌంట్లో. అప్పుడే యాక్చువల్లీ 2019 నుంచే కదా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలోనే టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాకి వచ్చారు. ఆ టైంలోనే నీకు ఇలా జరిగిందా? అదే ఆ టైంలో స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఫోన్ తీసుకొని. సో ఫస్ట్ అలా రీచ్ రావడం స్టార్ట్ అయింది. సో అలానే కష్టపడుకుంటూ వచ్చాను. 50K ఫాలోవర్స్, 10K నుంచి అనుకున్నాను 50Kకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు అప్పటిదాకా మాట్లాడలేదు, 50K వచ్చింది, ఇంకా ఊపు వచ్చింది అనమాట. 50K దగ్గర నుంచి నాకు ఇక ఐడియా లేదు, ఏం చేయాలని అయితే ఐడియా లేదు, కానీ రీల్స్ చేసుకుంటూ అలా వస్తున్నా. ఆ టైంలో ఇదైంది. ఓకే. మరి ఆ టైంలో నీ రియాక్షన్ ఎలా ఉంది? డిప్రెషన్ లో ఏమైనా వెళ్ళిపోయావా ఏంటి కొంపదీసి? మరి దాన్ని డిప్రెషన్ అంటారు ఏమో తెలియదు, కానీ అకౌంట్ పోయిన సెకండ్ లో ఇంకా 1 అవర్ దాకా ఏం మాట్లాడలేదు. ఇంట్లో రూమ్ లోకి వెళ్ళి షాక్ అయిపోయావా? షాక్ లో ఉన్నాను. ఇంకా అయితే అర్థమైంది అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అనేది అర్థమైపోయింది. మొత్తం జీరో అయిపోయిందా? అంటే వాళ్ళు హ్యాక్ చేసి వెంటనే నన్ను లాగౌట్ చేశారు. సెకండ్ లో ఇట్లా నేను వాళ్ళు కోడ్ పెట్టాను, సెకండ్ లో నన్ను లాగౌట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ మినిట్ నాకు అర్థమైపోయింది, అరే నేను స్కామ్ లో అయిపోయాను అని చెప్పి మా మమ్మీతో చెప్పాను. ఏమన్నా మా మమ్మీకి మా డాడీ చెప్పుకుంటాను. వాళ్ళు చెప్పేసి వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇంక నేను రూమ్ లోకి వెళ్ళిపోయి సైలెంట్ గా ఆలోచించుకుంటూ నన్ను ఏమైందా అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఎలా దాన్ని అంటే అయిపోయింది అనుకొని మళ్ళీ తర్వాత ఎలా కంబ్యాక్ అయ్యావు? అంటే ఎప్పుడైతే ఆ వీడియో పెట్టానో ఇట్లా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, హ్యాక్ చేశారు అని చెప్పి పెట్టాను అంతే. ఇంకా పెట్టగానే నా ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ వచ్చేసింది. ఇంకా ఎట్లా అంటే ఈ రోజు ఈవినింగ్ 6కి నేను వీడియో అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ 10K ఫాలోవర్స్ వచ్చారు. అంతే సపోర్ట్ అలా వచ్చింది అనమాట. సో అది చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదు. ఓకే, నన్ను మర్చిపోరు, నన్ను సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఉన్నారు నాకు అని అనిపించింది. సో వీళ్ళ కోసమైనా చేయాలి అని అనిపించింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు ఇన్స్టాలో. మళ్ళీ అంటే తొందరగానే మళ్ళీ ఫాలోవర్స్ పెరిగిపోయారు నీకు? తొందరగానే అంటే మళ్ళీ 50K 1 year లో వచ్చేసారు. 50K అవడానికి 1 year పట్టింది. మళ్ళీ 50K రావడానికి మళ్ళీ 1 year పట్టింది. 2 years పట్టింది. ఇంకా 50Kలోనే ఇంకొక 6 months అలా ఉన్నాను. తర్వాతకి మేలోనో అంత ఐడియా లేదు, ఏప్రిల్లో స్టార్ట్ అయింది రీచ్. ఇంకా అప్పటి వరకు ఒక అకౌంట్ అయితే ఇక 50K అప్పటి వరకు ఉంటే ఆ ఏప్రిల్ నుంచి మొత్తం రీచ్ వచ్చేసింది. ఓకే. సో ఈశ్వర్, ఇందాక నువ్వు అన్నావు కదా నీ ఫస్ట్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది, తర్వాత మళ్ళీ నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా అని. మళ్ళీ ఈ కొత్త అకౌంట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా నీకు? అంటే ఏ రకంగా ఇంపాక్ట్? అంటే ఆ అకౌంట్ నీకు హ్యాక్ అవ్వడం వల్ల కొత్త అకౌంట్ కి ఎటువంటి ఇంపాక్ట్ పడలేదా? లైక్ ఫాలోవర్స్ తరఫు నుంచి కానీ నీ వీడియోస్ తరఫున? అది 10K ఫాలోవర్స్ వరకు అయితే నా వీడియో వాళ్ళు వచ్చేసారు. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సపోర్ట్ చేశారు. సో దాని తర్వాత నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ రీచ్ వచ్చింది. సో అప్పుడు కూడా సేమ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ నా మీద, అంటే అకౌంట్ హ్యాక్ చేద్దామని చెప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అప్పటికి అందరికి అవేర్నెస్ వచ్చేసింది, నేను దాని విషయంలో జాగ్రత్త పడ్డాను. మళ్ళీ 1 year తర్వాత ఈ అకౌంట్ బాగానే పోతుంది అన్నప్పుడు అప్పటికి 2 lakhs ఎంత ఉన్నారు. 6 months ముందు చేసిన కార్పొరేట్స్ అప్పుడు పడి అకౌంట్ మళ్ళీ ప్రాబ్లం అయింది. సో అప్పుడు కిరణ్ బ్రో అని కిస్రా వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు, దాన్ని బట్టి ఇంకా ఆ కార్పొరేట్స్ అది పోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇట్లా ఏదో ప్రమోషన్స్ వల్ల వాళ్ళు ఏదో బెదిరిస్తే, వాళ్ళు ఏదో స్ట్రైక్స్, మాస్ స్ట్రైకింగ్ అంటారు కదా, అలా స్ట్రైక్స్ కొడితే అది అప్పుడు కూడా సేమ్ కిస్రా వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు మాట్లాడి అదంతా సార్ట్ అవుట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇదే సేమ్ అకౌంట్ అయితే లేపేద్దామని చూసారు, చాలా మంది ట్రై చేశారు. సో ఇంకా కిస్రా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఇప్పుడు 4 lakhs ఎంతో ఉన్నారు కదా నీకు ఫాలోవర్స్. డైలీ పెరుగుతా వస్తున్నారా మరి? అంటే 1 month నుంచి ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేయట్లేదు.
వస్తుంటారు, కొన్ని అన్ఫాలో అవుతుంటాయి. సో నేను రీల్స్ ఎక్కువ యాక్టివ్ ఉంటే డైలీ వస్తుంటారు. మరి ఇవంతా నువ్వు చేసేది నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో సో దానికేనా, అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ వెబ్ సిరీస్ మూవీస్ కోసమేనా నువ్వు చేసేది? అంటే అది కూడా ట్రై చేశాను, కానీ అప్పుడే యాక్టింగ్ కోచింగ్ తీసుకొని వెళ్దాం వీటిలోకి అనుకుంటున్నాను. ఓకే, సో అనుకున్నావు ఆల్రెడీ ట్రై చేశాను కూడా, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. కానీ దాని తర్వాత ఎందుకు అనిపించింది, వద్దు మనం కొంచెం ట్రైన్ అవుదాం, కోచింగ్ తీసుకుందాం, ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు అని ఫిక్స్ అయ్యాను. అంటే ఆల్రెడీ నీకు ఆ ప్యాషన్ అనేది ఉంది యాక్టింగ్ మీద ఉంది, యాక్టింగ్ మీద ఫోకస్. నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పోస్టులు అవన్నీ చాలా క్రియేటివ్ గా పెడుతున్నావు కదా, షర్ట్స్ మార్చుకోవడము అని అలాంటివి. కొంచెం యాక్టింగ్ వీడియోస్ అలాంటివి పెట్టిన తర్వాత నీకు ఆఫర్ ఇమీడియట్లీ వస్తే నీ అంతటి నువ్వు గ్రూమ్ చేసుకునే వరకు ఆగుతావా? వాళ్ళు నీకు ఆఫర్ ఇచ్చినా కూడా? అంటే వాళ్ళకి చెప్పుకుంటాను, ఇంకా అది మంచి ఆఫర్ అయితే నా ఇది అని చెప్పుకుంటాను. అయినా కూడా వాళ్ళు ఏమన్నా ఓకే బ్రదర్ మేము చూసుకుంటాం అనుకుంటే ట్రై చేస్తాను. ఎందుకంటే మరీ ఇలా ఆగిపోయినా కూడా ఇలానే ఉంటుంది. ఎవరైనా అప్రోచ్ అయ్యారు అట్లీస్ట్ నీకు ఇప్పటి వరకు? ఎవరైనా అయ్యారు, కానీ నేను ఇంకా వెళ్ళలేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు? అయితే కోచింగ్ తీసుకున్న తర్వాత అంటే యాక్టింగ్ కోచ్ తీసుకున్న తర్వాత వెళ్దామని ప్లాన్ లో ఉన్నావు? అంటే దాంట్లోకి వెళ్తానే లేదు కూడా తెలియదు, ఆ థాట్ ఒకటి ఉందండి. అంటే నీకు మెయిన్లీ నీ ఫోకస్ అంతా రీల్స్ మీదే పెడుతున్నావు, ఇంత ఎఫర్ట్ అంతా కూడా. బట్ యాక్టింగ్ మీద ఓకే 50-50 ఉన్నట్టు. ఓకే, సో రీల్స్ లో కూడా డిఫరెంట్ ట్రై చేస్తుంటాను, కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తుంటాను, ఫైట్ వీడియోస్ కూడా చేస్తాను. అడుగుతుంటారు మొత్తం మాస్ ఉండాలి కూడా, అంటే అవి కూడా చేస్తాను. స్టార్టింగ్ అయితే ఇంకా బాగా ఎఫర్ట్స్ పెట్టేవాడిని, పుష్ప వీడియోస్ అవన్నీ చేసేవాడిని. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడుకుంటా ఉంటారా? నాకు డౌట్ ఉంది ఎప్పటి నుంచో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇంతమంది, ఇప్పుడు 4 lakhs ఫాలోవర్స్ కొందరికి ఉంటారు, ఇంకొందరికి 1 million ఉంటారు, మరి కొందరికి 8 lakhs ఫాలోవర్స్ ఉంటారు. అట్లా మీరు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసుకొని డిస్కషన్స్ పెట్టుకుంటారా వీడియోస్ గురించి కానీ, కంటెంట్స్ గురించి కానీ, లేదంటే కొలాబరేషన్స్ గురించి కానీ, అట్లా ఏమైనా ఉంటుందా? లేదంటే మీరు ఓన్ ఇండివిజువల్గా మీరు చేసుకొని లైక్ అలా ఏమైనా డౌట్ ఉంది నాకు. అంటే ఈ గ్రూప్స్ ఇలాంటివి అయితే నాకు ఐడియా లేదు. ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు పర్సనల్ గా డిఎం లో ఏమన్నా సజెషన్ ఇవ్వటం అలా అయితే ఉంటుంది, కానీ ఈ గ్రూప్ అవి ఫామ్ అయ్యేంత నాకు ఐడియా లేదు. నేను ఆ గ్రూప్ లో లేనేమో ఒకవేళ ఉన్నా కూడా. అంటే నీ పర్సెప్షన్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏమైనా జెలస్ ఫీలింగ్ అనేది ఉంటది అని అనుకుంటున్నావా? లైక్ ఇప్పుడు నీకు ఫాలోవర్స్ ఎక్కువ అయిపోతున్నారు, లేదంటే నీకు కొలాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, లేదంటే నీ వీడియోస్ ఎక్కువగా రీల్స్ లో పోస్ట్ అవుతున్నాయి అంటే వేరే ఎవరైనా జెలస్ ఫీల్ అవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతుందా ఇక్కడ? నాకు తెలిసినంత వరకు అయితే లేదు, ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను నా పరంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటుంది, అలా అబ్బాయిలకి కూడా కొన్ని విషయాల్లో అవుతూ ఉంటాయి నెగిటివ్ కమెంట్స్. బట్ నీ విషయంలో చూసుకున్నట్లయితే నీకు ఎలాంటి కమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి? పాజిటివ్ వస్తాయా, నెగిటివ్ కమెంట్స్ వస్తాయా? ఒకవేళ పాజిటివ్ వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు, నెగిటివ్ కమెంట్స్ వస్తే దాన్ని ఎలా రియాక్ట్ అవుతావు? ఎక్కువ అయితే పాజిటివ్ వస్తాయి, బాయ్స్ నుంచైనా గర్ల్స్ నుంచైనా. ఎందుకంటే నువ్వు చేసే స్టైల్ మామూలుగా లేదు భయ్యా, అసలు రోబో. అందుకని ఇంకా పెద్దవాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది. ఎక్కువ అది ఫన్నీ కామెంట్ అని చెప్పాలో నెగిటివ్ అని చెప్పాలో తెలియదు, కానీ భయ్యా మీకు ఏమన్నా డ్రెస్ షాప్ ఉందా, బట్టల షాప్, ఇది కామెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది కామెడీ వేలో తీసుకుంటావేమో కదా? అంతే, మోస్ట్లీ అదే. నేను కూడా అది అనుకుంటా, ఎన్నిసార్లు చెప్పాలరా బాబు. అన్ని షర్ట్స్ అసలు ఎలా కొంటావు నువ్వు? అది ఇంకా నాకు ఏమన్నా రెవెన్యూ వచ్చిందంటే మొత్తం అవుట్ఫిట్స్ కొనేసుకుంటాను. అవుట్ఫిట్స్ చాలా మంది రెంట్కి తెచ్చుకుంటారు కదా, మరి నువ్వు ఎందుకు నీ మనీని ఇంత ఇన్వెస్ట్ చేసి కొనాలని అనుకుంటావు? నువ్వు ఆల్రెడీ పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అన్నావు, నువ్వు కూడా ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నావు, గ్రో అవుతున్న టైంలో నీ కాస్ట్యూమ్స్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తే నీకు లాస్ అవుతుంది కదా? అంటే నాకు ఈ రీచ్ ఉంది అంటే దానికి కారణం ఒక రకంగా అవుట్ఫిట్స్ నేను చేంజ్ చేసేది. నన్ను నా ఫాలోవర్స్ ఎందుకు ఎక్కువ ఎలా చూస్తారంటే, సో నేను ఎప్పుడు ఏదైనా డిఫరెంట్ ట్రై చేస్తాననే చూస్తారు. సో ఇంకా నాకు ఏదైనా షాప్కి వెళ్ళినా ఫెస్టివల్స్కి ఒకేషన్స్కి డ్రెస్ తీసుకోవాలని ఉండదు. ఎక్కడైనా షర్ట్ చూసానంటే ఇది ఆ వీడియోలోకి బాగుంటుంది. ఇప్పుడు వరకు ఎన్ని షర్ట్స్ ఉంటాయి నీ దగ్గర ఇంట్లో?
కౌంట్లెస్ కాదు, నేను చేసుకోలేదు, కౌంట్ చేసుకోలేదు. కౌంట్ చేసుకోలేదు అంటే అన్ని ఉండుంటాయి, ఒక 1000 ఉండుంటదా? 1000 ఏమో మరి, ఉంటాయి. పొట్టిగా అయిపోతున్నాయి కొనుక్కున్నా. అంటే నువ్వు ఇంకా హైట్ అవుతూ వస్తున్నావా? పర్సనాలిటీ కూడా అయిపోతున్నా. ఓకే, యా. ఎవరైనా నీ షర్ట్స్ అడుగుతారా, నాకు గిఫ్ట్ ఇవ్వండి భయ్యా మీ షర్ట్స్ నాకు నచ్చింది అని ఎవరైనా కమెంట్ లో? ఒకసారి అడిగారు, అది పుష్ప వీడియో చేశాను, గన్ తీసి దాని మొత్తం కుంకుమ ప్లేట్ లాగా చేశాను, ఆ షర్ట్ అడిగారు. ఇచ్చావా మరి? ఇచ్చాను. ఓ వావ్, ఇలాంటి దయా గుణాలు కూడా ఉన్నాయి అన్నమాట మన ఈశ్వర్ దగ్గర. అలా అడిగారు, ఇంకా అభిమానం. మరి సేమ్ అలాగే ఎవరైనా నీ మనసును అడిగారు అమ్మాయిలు? షర్ట్ అడిగారు ఇచ్చావు, మరి అమ్మాయిలు మనసు అడిగితే ఇవ్వాలి కదా, ఇది ఎక్కడ న్యాయం? అది చెప్పుకోవడం ఇష్టం లేదా? అట్లేం లేదు, ఇచ్చామంటే ఇచ్చామని చెప్పాలి. ఇవ్వలేదు. అడగలేదా? ఇవ్వలేదా? రెండు అనుకోండి. సరే, ఇప్పుడు నేను అడిగితే ఇస్తావా మరి? అంటే మీరు ఇంతకు భయ్యా అన్నారు కదా. సరే, ఆ భయ్యా క్యాన్సిల్ అయినా కూడా ఇవ్వరా? సో ఈ అబ్బాయికి ఫీలింగ్స్ అనేది లేవండి, ఓన్లీ ఎమోషన్స్ ఉన్నాయా? ఎమోషన్స్ ఉన్నాయి. ఈ ఒక్క టాపిక్ లోనే లేవు. ఏ టాపిక్ లో? మనసిచ్చే లవ్ నమ్మవా? ఉంది. పాస్ట్ లో ఏమైనా స్టోరీస్ ఉన్నట్టున్నాయి అసలు ఈశ్వర్కి, అది కనుక్కోవాలి. పాస్ట్ లో ఏమైనా స్టోరీస్ ఉందా నీకు, లవ్ స్టోరీస్ ఏమైనా? ఉంది, కానీ డీటెయిల్ గా అయితే చెప్పను. డీటెయిల్ గా చెప్పకపోయినా కట్ షార్ట్ లో 1 minute స్టోరీ లా చెప్పేసి, ఏదో డిప్రెషన్ స్టోరీ ఏమైనా ఉన్నాయా? అందరిలాగానే లవ్ చేసావు, ఆ అమ్మాయి లవ్ చేసింది, తర్వాత నిన్ను కాదని వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసింది, కాదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఎక్కడైనా ఊరెళ్ళిపోయారు. ఫిఫ్త్ క్లాస్ నుంచి తునిగా లవ్ స్టోరీ. తునిగా కాదేమో నాకు తెలిసి, 5th క్లాస్ నుంచి 10th వరకు. దాని తర్వాత వాళ్ళ మతం వేరు, సో ఎలాగో వర్కౌట్ అవుతుందని చెప్పి తన సైడ్ అయిపోయింది అంతే. అదే డిప్రెషన్ లో ఉన్నావా? డిప్రెషన్ ఏం లేదు, ఇంకా నాకు బ్రేకప్ అయ్యే మంచి పని అయింది అని అనుకుంటున్నా నేనైతే. నా లైఫ్ కి ఇంకా లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటున్నావా? అంతే. ఒకవేళ అది సక్సెస్ అయి ఉండి నేను ఏదో టాబీ పని చేసుకుంటూ, అంత కష్టం నాకు అవసరం లేదు. అంటే చాలా మంది చూస్తున్నా నేను. సో ఎర్లీగా లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని సక్సెస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఆ కష్టాలు అవన్నీ చూసి నాకు బ్రేకప్ అయ్యి మంచి. నీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది లైఫ్ మీద, అండ్ తర్వాత నువ్వు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్. ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చానంటే ఇంకా అది కూడా కదా, ఒకవేళ అటువైపు వెళ్ళుంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో. నీకు ఒక సెలబ్రిటీ లుక్ వచ్చింది అని అనుకుంటున్నావు మరి, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత అందరు నిన్ను గుర్తుపట్టడము, నేను ఫేమస్ అయ్యాను అని? ఫేమస్ అయ్యాను అనేది తెలుసు, కానీ సెలబ్రిటీ లుక్ అంత సీన్ లేదు ప్రస్తుతానికి. ఫ్యూచర్ లో ఇప్పుడు ఎడిటింగ్ క్రియేటర్ గా చేసావు, అండ్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ మీద అయితే అంత ఫోకస్ ఇప్పుడే చేయట్లేదు అన్నావు, అది కాకుండా ఇంకా డైరెక్షన్, రైటింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్లాన్స్ మరి? డైరెక్షన్ కూడా ఉంది, కానీ అంత ఇప్పుడు ఈ వీడియోస్ చేయడమే సరిపోతుంది, దీనికి టైం సరిపోతుంది. స్క్రిప్ట్స్ రాద్దాం అనుకుంటున్నాను, అది యూట్యూబ్ షార్ట్స్ పరంగా. షార్ట్స్ కూడా చేద్దామని, వాటికి కంటెంట్ కొత్త చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఐడియాస్ వచ్చే గ్యాప్ లో ఇదంతా పోతుంది, ఇటు ఫోకస్ పెట్టలేకపోతుంది. లైఫ్ సోషల్ మీడియాలో నువ్వు ఎంటర్ అవ్వక ముందు బాగుందా, ఇప్పుడు బాగుంది అనుకుంటున్నావా నీ లైఫ్? ఆబ్వియస్లీ ఇప్పుడే అంటారు, కంఫర్ట్స్ లగ్జరీగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎలా అప్రోచ్ అవుతారు నేను కొలాబరేషన్స్ కి? అంటే DM లో మెసేజ్ చేస్తారు వాళ్ళే, లేదా ఇప్పుడు బయోలో ఉంటుంది కదా కిస్రా మీడియా అని, సో వాళ్ళకి ఏమైనా బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినా వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. ఎంత వరకు వస్తాయి నీకు? అంటే వీడియోకి ఒక 5,000 అట్లా వస్తుంది. ఓకే, అది మంత్లీ ఒక 2-3 ప్రమోషన్స్ వస్తాయి అంతే. అందులో కూడా నాకు ఏదైనా నీడ్ ఉంది అనుకున్నప్పుడే చేస్తాను. ఎక్కువ చేసిన ఫాలోవర్స్ కి చిరాకు వచ్చేస్తుంది, ఏంట్రా కంటెంట్ ఇవ్వకుండా ఇది ఇస్తున్నాడని. ఓకే, సో ఇంకా 1 million ఫాలోవర్స్ రావాలని చాలా మంది అనుకుంటున్నారు, మరి దానికి ఎలా ప్లాన్ ఏమైనా చేసుకున్నావు మరి, స్కెచ్ ఏమైనా? అంటే ఇన్స్టాగ్రామ్ లోనా, అది హోప్ లేదు అసలు వస్తుందని కూడా. ఎందుకు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి సడన్ గా? ఒకసారి తగ్గటం కాదు, క్రియేటివ్ గా ఆలోచిస్తే ఏదైనా కొంచెం లెవెల్లో పెట్టుకుందాం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వద్దు. ఇప్పుడు 4 lakhs వస్తుందని నేను అనుకోలేదు, వచ్చేసినాయి కదా. అలానే 1M వస్తుందేమో హోప్ అంతే. నాకు రావాలి, నాకు 1M వస్తుంది, ఈలోపు రావాలని అయితే ఏం లేదు. నీ వీడియోస్ లో నీకు ఎక్కువగా ఫేవరెట్ వీడియో ఏంటి? నువ్వు అంటే ఫ్యాన్స్ కి కాకుండా, నీ ఫ్యాన్స్ కి కాకుండా నీకు నచ్చే వీడియో ఏంటి ఇప్పుడు దాకా నువ్వు చేసిన వీడియోస్ లో? ఇన్స్టాలో ఒక 5-10 ఉంటాయి. 5-10 లో ఒకటి ఫిల్టర్ చేసి చెప్పవా మాకు? ఫిల్టర్ చేసి అంటే నాకు స్టార్టింగ్ అప్పటి వరకు చెప్పాను కదా, 50K వరకు ఒక రీల్స్ ఉంటే, ఒక రీల్ ఓల్డ్ సాంగ్ అది
దొంగ నేను ఇలా అని ఉంటుంది, అందరినీ దోచే దొంగ నేను ఉంటుంది. సుధీర్ అప్పట్లో పాడితే ట్రెండ్ అయిపోయింది ఆ పాట. ఆ సాంగ్ వల్ల ఫస్ట్ స్టార్ట్ అయింది. నైట్ పెడితే నైట్ లోపే 10K లైక్స్, మార్నింగ్ 50K లైక్స్, అలా వెళ్ళిపోయి అది 3 lakhs లైక్స్ వచ్చేసాయి. అక్కడ నుంచి మినిమం 1 week లోకి 100K వచ్చేసింది 60K నుంచి. సో ఆ వీడియో నాకు ఇష్టం. ఏదో ఒకసారి మాకు చేసి చూపిస్తావా? సడన్ గా చేయమంటే కుదరదు. సో ఈశ్వర్, నీ లైఫ్ లో ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఎప్పుడైనా పడ్డావా? స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్లీ కానీ, లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ, ఏ విషయంలో అయినా స్ట్రగుల్స్ అనేది అందరికి ఒక్కొక్క ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ ఎలాంటిదంటే, ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో చాలా మంది ఫుడ్ కోసం సఫర్ అయ్యారు, ఇంకొంతమంది ఫైనాన్షియల్ గా సఫర్ అయ్యారు, కొందరు జాబ్లెస్ గా సఫర్ అయ్యారు. అట్లా నీ లైఫ్ లో ఏదైనా ఫేస్ లో నువ్వు ఇప్పటి వరకు స్ట్రగుల్ అయ్యావా? ఫైనాన్షియల్ గా అంటే నాకు ఎంత ఎలా ఉన్నా ఇంట్లో బాగా ఫైనాన్షియల్ అనే కాదు, ఏ విషయంలో అయినా నువ్వు సఫర్ అంటే చెప్పుకోదగ్గట్టు అవ్వలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ ఉంటాయి, ఏదైనా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి నేను చెప్పలేను కదా. నా పరంగా అయితే ఎక్కువ సఫర్ అయింది అయితే లేదు. ఏ విషయంలో నువ్వు స్ట్రగుల్ పడింది లేదు? నాకు గుర్తు రావట్లేదు, ఎప్పుడు పడ్డాను గుర్తు రావట్లేదు. ఒకవేళ నువ్వు సోషల్ మీడియాలో రాకపోయి ఉండుంటే ఏం చేసేవాడివి? తెలియదు. మ్యారేజా? మ్యారేజ్ కూడా ఏం తెలీదు, అసలు ఏం అనుకోలేదు, ప్లాన్స్ ఏమి లేదు. అదే ఇందులో స్టార్ట్ అయ్యేంత వరకు నేనేం చేయాలో నాకు తెలియదు. సో స్టడీస్ అలా చదవకుండా వస్తున్నాను. ఏదైనా జాబ్ ట్రై చేసేవాడిని ఏమో. ఓకే. సో అసలు నీ లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ ఒపీనియన్ లేదు. లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లేదు, ఏం లేదు. అసలు ఏం ఒపీనియన్ లేదా? అంటే దాన్ని టచ్ చేయకూడదు అనుకునే టాపిక్ ఏమైనా ఉందంటే అది లవ్. నేను అంతే. ఓకే. గర్ల్ ఫ్రెండ్ మీద నీ ఒపీనియన్ అంటే, గర్ల్ ఫ్రెండ్స్ అంటే నీ పరంగా కాదు, నువ్వు అయితే రిలేషన్ లో లేవు కాబట్టి నీకు తెలీదు, బట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నావు కదా, సో ఆ పరంగా చెప్పు. లవ్ అనేది జెన్యూనా కాదా? జెన్యూనే. యాక్చువల్లీ నిన్ను అడిగే క్వశ్చన్ కాదు ఇది, బట్ నిన్నే అడుగుతున్నా, చెప్పు. జెన్యూనే, కానీ అది ఆ 2% మధ్యలో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ బాండ్ బట్టి, వాళ్ళకు ఒకరి మీద ఒకరు ఉండే ఎఫెక్షన్ బట్టి ఉంటుంది. కాబట్టి లవ్ అనేది జెన్యూనా? అసలు జెన్యూన్ ఉంటది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది జెన్యూనా కాదా? ఓన్లీ మనీ కోసమే లవ్ చేస్తున్నారా అమ్మాయిలు, లేదంటే ఫేమ్ కోసం లవ్ చేస్తున్నారా? అంటే ఫేమ్ కాదు, టైం పాస్ కోసం చేస్తున్నారా? అందరూ అలా లేరు. 50-50 అంతే. 50 కాదు, ఒక 70% మంచి వాళ్ళు ఉన్నారు, 30% ఇలా ఉన్నారేమో. ఎవరిని జడ్జ్ చేయలేం కదా మనం. నువ్వు అసలు కాంప్లైంట్ బాయ్ అనుకుంటున్నారు కానీ చాలా కాంప్లికేటెడ్ బాయ్, ఏది రివీల్ చేయట్లేదు ఇక్కడ, అర్థమైపోయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా నీకు? డూ ఆర్ డై లేదు. అలాంటి సిచ్యువేషన్, ఇది చెయ్యాలి, చేయకపోతే మనం చచ్చినట్టే లెక్క అన్నట్టు ఏదైనా సిచ్యువేషన్ లేదు? లేదా గుర్తు కావట్లేదు? లేదు, ఏది లేదు. ఓకే, డన్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీవి? యూట్యూబ్ లో ఇప్పుడున్న రీచ్ కాకుండా మెయిన్ వీడియోస్ వల్ల కూడా ఇంకా వర్కౌట్ అవ్వాలి, నాకు దాని నుంచి రీచ్ రావాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ తో. చిన్నప్పుడు నువ్వు మీ బ్రదర్ ఇద్దరు మూవీస్కి వెళ్ళేవాళ్ళంట, స్కూల్ ఎగ్గొట్టి. మరి నువ్వు మాత్రం సేఫ్ అయ్యేవాడివి, బ్రదర్ ని మాత్రం ఇరికిచ్చేవాడు అంట, అవునా? అంటే సినిమాస్ కి అని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు అన్నయ్య మానేసేవాడు, స్కూల్ కి వెళ్ళేవాడు కాదు. నేను వీక్లీ ఒక 5 days అని వెళ్ళేవాడిని, మా వాడు వెళ్తాం 1 day వెళ్ళేవాడు అంతే. సో నేను ఒకరోజు స్కూల్ లీవ్ పెట్టినా కూడా నేను వెళ్తాను కాబట్టి మా ఇంట్లో నన్నే ఉన్నారు. నేను ఎప్పుడైతే వెళ్ళానో అది రీజన్ చూపించి తమ్ముడు వెళ్ళట్లేదుగా నేను వెళ్ళనని మా అన్నయ్య గొడవ చేసేవాడు. సో దానివల్ల వాడు రోజు వెళ్తాడు, నీకేంట్రా అని మా అన్నయ్యని తిట్టేవాళ్ళు. అంతే. మూవీస్కి వెళ్ళడం అంటే అంత ఐడియా లేదు, వెళ్ళలేదు ఎక్కువ. ఒకసారి వెళ్ళాము, అప్పుడు దొరికాము అనమాట. సో అది ఇన్సిడెంట్ అనుకుంటా. ఓకే. యాక్చువల్లీ నువ్వు నీ వీడియోస్ లో షర్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటావు కదా, అంటే ఫస్ట్ మనం బాలయ్య బాబుకి అలాంటి వీడియోస్ చూసాము, అవునా? అంటే అది నీ వీడియో చూసే కాపీ కొట్టారా లేకపోతే అఖండాలోనా? ఒక సాంగ్ ఉంది కదా, ఏం సాంగ్ అది? జై బాలయ్య సాంగ్. ఏం నాకు తెలియదు. అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చింది సడన్ గా, నీ వీడియోస్ చూసే వాళ్ళు ఫాలో అయ్యారా? ట్రాన్సిషన్ వీడియోస్ నువ్వు చూసావా అసలు ఆ వీడియో? జై బాలయ్య చూసాను, సాంగ్ చూసాను. ఆ తర్వాత అలాంటి రీల్స్ కూడా వచ్చాయి, అప్పుడు నీకు అనిపించిందా? అంటే బాలయ్య గారు ట్రాన్సిషన్ ట్రై చేశారు అరే అనిపించింది. ఎలా ఫీల్ అయ్యారు? ట్రై చేశారు కదా అని. అంటే నేను చేసే వీడియో అది ఒక పెద్ద హీరో చేశాడు. చిన్నప్పుడు చాలా ఫన్నీ థింగ్స్ చేసుంటాం, స్కూల్లో కానీ లేదంటే బయట ఫ్రెండ్స్ తో.
తోటల్లో ఆడుకుంటున్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో నీ లైఫ్ లో ఫన్నీ మూమెంట్ ఏమైనా జరిగిందా? ఫన్నీ మూమెంట్ అంటే ఇంకా ఒకసారి ఖమ్మంలో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం. సో వాళ్ళ దగ్గర 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఉంటే ఫ్రెండ్స్ మేము 4 కలిసి ఆ బండి తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడ డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ ముందు కేసులు రాస్తున్నారు అనమాట ట్రాఫిక్ పోలీస్. మేము అది డీమార్ట్ వాచ్మెన్ అనుకొని చెప్పి మేము వెళ్ళిపోయాం స్టైల్గా. వాచ్మెన్ రా అనుకొని చెప్పి వెళ్ళిపోయాం మేము. అంటే ఒకళ్ళు మఫ్టీలో ఉన్నారు, ఒకళ్ళు పోలీసే. ఇంకా నేనేమో అరే వాళ్ళు కానిస్టేబుల్ ఏమో అని చెప్పి సారీ వాచ్మెన్ రా అని చెప్పి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్రెండ్ పట్టేసుకున్నారు. ఫస్ట్ బైక్ నా ఫ్రెండ్ ముందు వెళ్తే వాళ్ళిద్దరిని పట్టేసుకున్నారు. సో నేను వాళ్ళు చూసి అలర్ట్ అయిపోయి రివర్స్ చేసే గ్యాప్లో వాళ్ళ ట్రాఫిక్ పోలీసులో ఇంకొక అతను వాళ్ళ అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు మమ్మల్ని చూసి మాకు బండి అడ్డు పెట్టేస్తాం. మేము జస్ట్ మిస్ వెళ్ళిపోయే వాళ్ళం. వాడేదో సార్ ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మాకు అడ్డు వచ్చి మమ్మల్ని పట్టేసుకున్నారు. సో ఇంకా ఆ రోజు నైట్ అంతా మాకు గట్టిగా వేసుకున్నారు. అంటే కొట్టలేదు కానీ వాళ్ళు చూపులు చూస్తే భయం. అంటే 2 పోలీస్ స్టేషన్లో ఉండిపోయి ఒక 3 hours దాకా మేము అక్కడే ఉండి ప్రాబ్లం అయింది. ఓకే, సో ఇది నీ లైఫ్ లో జరిగిన ఫన్నీయెస్ట్ మూమెంట్, ఎప్పటికీ లైఫ్ లో గుర్తుపెట్టుకునే మూమెంట్. మిగతా గుర్తు రావట్లేదు. బెస్ట్ మూమెంట్ ఏంటి? అరే వా, ఇది నా లైఫ్ లో బెస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్. ఇందాక నువ్వు చెప్పింది ఫన్నీ మూమెంట్ కదా, మంచి బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే నాకు 100K రావటమే. నాకు ఫస్ట్ టైం 100K వచ్చింది లేదు. ఏం చేసావు అప్పుడు? నువ్వు పార్టీ చేసుకున్నావు మరి ఫ్రెండ్స్? చేశాను. ఆ రీల్ కూడా పెట్టాను. మందు పార్టీయా? అట్లేం లేదు, బిర్యానీ పార్టీ ఫుల్. ఓకే, వర్స్ట్ మూమెంట్ ఏంటి మరి? ఈ లైఫ్ లో నాకు ఇది జరిగింది, నేను ఎప్పటికీ ఇది మర్చిపోలేను, ఈ బ్యాడ్ వర్స్ట్ మూమెంట్ అని అనుకున్నాను. అంటే అది మా ఫ్యామిలీ మొత్తానికి అదే వర్స్ట్ మూమెంట్ అనుకుంటా. అంటే రీసెంట్గా మా అమ్మమ్మ చనిపోయింది. సో ఆ రోజు మార్నింగ్ నేను లేవగానే నాకు తెలీదు ఇట్లా లేవట్లేదు అంటే కొంచెం అది నీకు హర్టింగ్ వర్స్ట్ అనిపించిందా? ఓకే, నేనేమనుకున్నానంటే నీ ఛానల్ నీ నీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే హ్యాక్ అయిందో అకౌంట్, అది నీకు వర్స్ట్ మూమెంట్ ఏమో అని నేను గెస్ చేశాను అనమాట. ఇప్పటి వరకు ఇది రీసెంట్ గా అవటం వల్ల అది నేను తీసుకోలేకపోతున్నాను. ఓకే, సో ఈశ్వర్, నీ లైఫ్ లో నువ్వు రిగ్రెట్ అయిన మూమెంట్ ఏంటి? అరే ఇది నేను చేయకుండా ఉండవలసిందే అని అనుకున్న మూమెంట్ ఏంటి? అంటే అది అకౌంట్ హ్యాక్ అవటమే. ఎందుకంటే అది నా చేతుల్లో నుంచి నేనే వాళ్ళకి ఇచ్చినట్లు అయిపోయింది. వాళ్ళని నమ్మి ఒక రకంగా స్కామ్ చేశారు నన్ను. సో అది మన చేతుల్లో ఉండేది కదా, అంత ఈజీగా ఎలా నమ్మేస్తాం వాళ్ళని. సో వాళ్ళు నమ్మి అది ఒక్కటే మూమెంట్ నేను ఆ టైం కొంచెం థింక్ చేయాల్సిందని అనుకుంటున్నాను. అంటే ముందుగా నీకు అవేర్నెస్ లేదు కాబట్టి నువ్వు చేసావు, మళ్ళీ రిపీట్ చేయవు కదా. ఓకే, సో ఇప్పుడు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అలాంటివి. ఎవరైతే తెలీదో వాళ్ళు తెలియకుండానే యాక్సెప్ట్ చేయడం లింక్స్ అవన్నీ. సో వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అంటే మనం ఒకరిని ట్రస్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎలాంటి ఒకళ్ళు మేము ప్రమోట్ చేసినా కూడా వాళ్ళని మనం చాలా ఆలోచించి ఒక 2 క్రాస్ చెక్ చేసుకొని ట్రస్ట్ చేయడం మంచిది. సో ఇది ఎలా వస్తుందంటే వాళ్ళు మనకి డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ రీచ్ కూడా ఉండదు. కొంతమంది 10K ఫాలోవర్స్తో కూడా వాళ్ళు ఎలాగో హ్యాక్ చేసిన అకౌంట్ కాబట్టి దాంతో వాళ్ళకి డిఎంలో మెసేజ్ చేస్తారు. ఎలా అంటే మనల్ని ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మనకి ట్రస్ట్ ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాకు $9 ఎంతో వీక్లీ ఇస్తామని చెప్పారు. $900 ఎంతో, వీక్లీ $9,000 అంత తెలియదు. వీక్లీ 9,000 అంటే నాకు అప్పటి వరకు ప్రమోషనే ఐడియా లేదు, ఏదో అట్లా చేసుకునేవాడిని. సో వీక్లీ 9,000 అనేసరికి నాకేం అర్థం కాలేదు. ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెప్పాను, నేనంతేను, అది కూడా దానికి ఏం తెలీదు. సో ఆమెమో అరే వీక్లీ 9,000 అంటే మామూలు విషయం కాదురా చూడరా అనేసరికి నేను చూశాను, సరే చేస్తానని చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే నా ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో డీటెయిల్స్లో వాళ్ళు మెయిల్ పెట్టమన్నారు. సో నాకు తెలియదు, మెయిల్ పెడితే వాళ్ళకి నా డీటెయిల్స్ వెళ్ళిపోతే అకౌంట్ యాక్సెస్ కూడా వాళ్ళకి వెళ్తుందా నాకు ఐడియా లేదు. కాకపోతే వాళ్ళని నేను అడిగాను, 2-3 సార్లు అడిగాను, మీకు ఇది ఎందుకు, ఇది పెడితే మీకు ఏంటంటే అప్పటి నుంచి మేమే పోస్ట్ చేస్తాం, మీకేం ప్రాబ్లం ఉండదు, అకౌంట్కి ఏం కాదని చెప్పి ఒక 1 hour దాకా నేను వాళ్ళని ఇలానే అడిగించుకుని లాస్ట్లో వాళ్ళకి ఆ కోడ్ చెప్పాను. నా దాంట్లో వాళ్ళు మెయిల్ పెట్టి వాళ్ళ కోడ్ పెడితే ఆ కోడ్ నా దాంట్లో పెట్టాను. సెకండ్ ఇలా పెట్టాను లేదు, యూ హ్యావ్ బిన్ లాగ్డ్ అవుట్ అని వచ్చింది. కొంత ఫాస్ట్ ఉన్నారు హ్యాకర్స్, స్కామర్స్ హ్యాకర్స్ 2 వస్తుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది. ఎవరైనా మీకు ఇలా డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేస్తారు,
మీకు ఎక్కువ హోప్ ఇచ్చేస్తూ ఉంటారు, మీరు మమ్మల్ని నమ్మొచ్చు, ట్రస్టెడ్ అంటారు. కాకపోతే ఒకసారి కొంచెం ఆలోచించండి ఏదైనా చేసే ముందు ఇలాంటివి. ఓకే. సో ఈశ్వర్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసావు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియక వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ ఇస్తున్నారనో లేకపోతే మేము సంపాదించుకుంటాం ఇంట్లో కూర్చొని అనుకొని వాళ్ళు లింక్స్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అవుతుంది. బట్ వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా మంది రిగ్రెట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మెసేజ్ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వీడియోస్ ఎప్పుడైనా ఆపేద్దాము అని అనిపించిందా నీకు? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది? అది ఆపేద్దామని ఎప్పుడు అనిపించలేదు. ఇది అకౌంట్ పోయినప్పుడు, ఫస్ట్ అకౌంట్ పోయినప్పుడు ఇంకా రాదు, ఇలాంటి రీచ్ రాదేమో, నాకు అయిపోయింది, మళ్ళీ ఇంకా అదే చూడరు, అయిపోయిందేమో అనుకున్నాను అప్పటి వరకు. ఇంక ఎప్పుడైతే నాకు ఈ ఇంత సపోర్ట్ వస్తుందని తెలిసిందో మళ్ళీ ఇంకెప్పుడు ఆపేద్దాం అనుకోలేదు. ఒకవేళ నేను ఆపినా ఒక 1 వీక్ నాకు చేయక ఆపినా ఒక మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి, బ్రో ఏంటి బ్రో చేయవా, చెయ్యి మిస్ అవుతున్నావు అని. సో ఆ మెసేజ్ చూస్తే ఇంకా నాకు ఇంకా చేయబుద్ధి అవుతుంది. ఓకే. సో నువ్వు ఇందాక అన్నావు కదా 100K ఫాలోవర్స్ నాకు రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది, పార్టీ చేసుకున్నావు. మరి బ్లూటిక్ వచ్చింది కదా నీకు? బ్లూటిక్ ఎందుకంటే అకౌంట్ ఎవరైనా ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందేమో నన్ను. ఇప్పుడు కాపరేట్స్ పడ్డాయి, అవి 6 months బ్యాక్. ఇది అప్పుడు ఇన్స్టా మనకి ఎప్పుడు అలర్ట్ చేయదు అలాంటివి. అది అకౌంట్ పీకేసిన తర్వాత చెప్తుంది నీకు ఇది తప్పు చేస్తావు ఇందుకే తీస్తానని. ముందు అలర్ట్ చేస్తే మనం తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా స్ట్రైక్స్ వీటి పరంగా ఏమన్నా ప్రాబ్లం వస్తే బ్లూటిక్ ఉంటే మనకి ఏమైనా మంచిదేమో అని చెప్పి అనుకున్నాను. అదేమన్నా ఉపయోగపడుతుందేమో అని అనుకున్నాను. అది అయితే సో ఇంకేం కాదు. సో అంతే, సెక్యూరిటీ ఉంటుంది బ్లూటిక్ ఉంటే అని అనుకున్నాను. సో నీ వీడియో చూసి ఎవరైనా కామెంట్స్ పాస్ చేయడం లాంటివి, ఎప్పుడైనా హేళన చేయడము, కామెంట్స్ పాస్ చేయడం అలాంటివి చేశారా? అంటే దానికి నువ్వు ఫీల్ అవ్వడము? స్టార్టింగ్ లో అంటే నేను చేయడం కోసం ప్రాక్టీస్ అవ్వాలన్నా ఇలా లేదు అనుకునేవాడిని. దాన్ని చూసి ఏదో అరే ఇదేంట్రా గాల్లో ఏదో అనుకుంటున్నాడు పిచ్చోళ్ళగానే అయితే ఒక 2-3 అన్నారు అంతే. అంతకంటే ఇంకెవరన్నా హేళన. ఓకే. ఫోటోగ్రఫీ ఏమైనా నేర్చుకున్నావా? లేదు. ఓన్లీ వీడియోస్ ఎడిటింగ్? ఏదో దీని ముందుకు రాకముందు చిన్నప్పుడు ఏదో షూట్ చేసుకొని అలా కెమెరా ఫోటోస్ తీసేవాడిని, కానీ ఫోటోగ్రఫీ మీదకి ఎప్పుడు రాలేదు. ఈశ్వర్, నేను క్వశ్చన్స్ అడుగుతా, 1 word లో ఆన్సర్ చెప్పాలి, టక్క చెప్పేయాలి, అసలు గ్యాప్ తీసుకోవద్దు, ఆలోచించకూడదు. ఓకేనా? నువ్వు అది కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నీ ముందు ఉన్నది కదా ఆ చాక్లెట్స్, అది నీకే. రెడీయా? ఓకే. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్ ది లేటెస్ట్ మూవీ ఏంటి? సలార్. ఎన్నిసార్లు చూసావు? 3 times. ఓటీటీలో 2 times. ఓకే. అందులో హీరోయిన్ ఎవరు? ఓకే. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఏంటి? ఈశ్వర్. నా పేరు కూడా ఈశ్వర్. బాగా సింక్ అయింది. ఎస్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుష్క. అరుంధతి మూవీ నుంచి అనుష్క అంటే ఇష్టం అంతే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? లేదు, ఎందుకంటే ట్రెండింగ్ వచ్చే కొద్దీ హీరోయిన్స్ మారిపోతూ ఉంటారు. ఈ అబ్బాయిలు ఉన్నారే, ఒక అమ్మాయిల్ని అసలు పొగడరు, కాలం మారే కొద్దీ అమ్మాయిలు మారుతానే ఉంటారు. అలాగే ఈశ్వర్ కూడా. సాయి పల్లవి గారి డాన్స్ అంటే చాలా న్యాచురల్ గా ఉంటారు అని. గుడ్ చాయిస్. సో ఒక అమ్మాయి వచ్చి నేను డేట్ చేస్తానంటే నువ్వు వెళ్తావా? అంటే డేట్ కి కరెక్ట్ డెఫినేషన్ తెలియదు నాకు. డేట్ ఎలా చేస్తా? డేట్ అంటే ఒక అమ్మాయి వచ్చి నీతో బయటికి వెళ్తాను అనడం. ఓకే. ఇందాక నేను అడిగింది వేరే డేట్, ఇప్పుడు అడిగింది వేరే డేట్. ఓకే. సో ఒక అమ్మాయి వచ్చి నేను డైరెక్ట్లీ డేట్ చేస్తానంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమో చెప్పలేను. భయం అవుతుందా? చెప్పడానికి సిగ్గిస్తుందా? అంటే రియాక్షన్ అప్పుడు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. అది స్పాంటేనిటీ అంటావు. అంతే. ఓకే. ఎనీవేస్, ఎంత మందికి నువ్వు ప్రపోజ్ చేసావు? నీ ఫస్ట్ లవర్ కాకుండా తర్వాత గుట్టు చప్పుడుగా ఇన్స్టాగ్రామ్ లో ఎంత మందికి ప్రపోజ్ చేసావు? ఇప్పటి వరకు నేను ఎవరికి చేయలేదు, బయట చేయలేదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చేయలేదు, ఎవరికి చేయలేదు. ఓకే. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ చాలా ఉన్నాయి. ప్రభాస్ మూవీస్ అన్ని ఫేవరెట్. ప్రభాస్ గారి మూవీ రాఘవేంద్ర ఒకటం, రాధేశం తప్ప అన్ని ఫేవరెట్. ఓకే. ఒకవేళ నీకు సినిమాలో ఆఫర్ వచ్చింది అనుకో, ఎలాంటి క్యారెక్టర్ చేయడం ఇష్టం? సినిమాలో రావడం ఎక్కువ, అంటే ఇది అది అని ఏం లేదా, కాకపోతే ఒక స్టాండ్ అవుట్ అయిపోవాల క్యారెక్టర్, మనకి మంచి పేరు వస్తే చాలు, అలాంటి క్యారెక్టర్ ఏదైనా. ఓకే. ఎప్పటికీ నీకు రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్ ఏది వచ్చినా ఓకే అంటావు. ఎస్. సో ఇంకో క్వశ్చన్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అంటే అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. 2 అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఏమన్నా. ఓకే. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఎక్కువగా, అలా ఒక హోప్ ఉండేది అంతే. నాకైతే అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నాను, నాకైతే అరేంజ్ మ్యారేజ్ కావాలని. ఓకే. నీకు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే
ఇప్పుడు లేటెస్ట్ హీరో కాదు, సీనియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లైక్ చిరంజీవి గారు కానీ నాగార్జున, వాళ్ళ సైడ్ నుంచి నేర్చుకోవాలంటే ఏంటి యాక్టింగ్ కాకుండా? చిరంజీవి గారి నుంచి. ఇంకోటి నాగార్జున గారు అంత ఆ ఏజ్ లో కూడా ఎంత చామింగ్ ఎలా కనపడతారని, అంటే ఫిట్నెస్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా, సో అది అదంటే ఆ, ఎక్కువగా. ఆ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్.